తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నిన్నే ప్రేమించా నవల వింటున్నామండి. రాసిన వారు విజయ్ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బెంగళూరులో దిగాక అక్షిత్ ప్రకాష్తో బావా 2 days మీ రూమ్లో ఉంటాను, అన్నయ్యకి వదినకి కొంచెం ప్రైవసీ ఉంటుంది అంటాడు. సరే బా, కాకపోతే మనం ఇక్కడికి వచ్చిన విషయం అక్కకి తెలియకుండా చూసుకో, తెలిస్తే బాధపడొచ్చు అన్నాడు ప్రకాష్. నేనెటు చెప్పను, నువ్వు కూడా చెప్పకు, మనం సండే నైట్ ఇక్కడికి వచ్చినట్టు ఉండాలి, జాగ్రత్త అన్నాడు అక్షిత్. అది నేను చూసుకుంటా బా, మనం బెంగళూరు సండే నైట్ వచ్చాం, ఈరోజు రాలేదు అంతే అంటాడు నమ్మకంగా. ఇద్దరూ కలిసి రూమ్కి వెళ్తారు. రంజిత్ తన ఆఫీస్ రూమ్లో కూర్చొని తన ప్రాజెక్ట్ మేనేజర్తో మాట్లాడుతుంటాడు. ఆ క్యాన్సర్ డ్రగ్ ఫస్ట్ మనమే సక్సెస్ చేసి పేటెంట్ తెచ్చుకోవాలనుకున్నాం కదా రాంబాబు, ఇప్పుడు నువ్వు అది చాలా కష్టం, ఆ ల్యూకో ఫార్మా వాళ్ళకి వెళ్తుందని చెప్తున్నారేంటి కోపంగా అరుస్తూ అంటాడు. వాళ్ళు మనకన్నా ముందే కంప్లీట్ చేసి పేటెంట్ తెచ్చుకోవడానికి యుఎస్ కంపెనీతో కలిసి పనిచేస్తున్నారని తెలిసింది భయపడుతూ చెప్తాడు రాంబాబు. ఇదంతా నాకు ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదు, బాగా ఒళ్ళు బలిసి పనిచేస్తున్నారు అందరూ, ఒక్కొక్కడిని కాల్చి పారేస్తా, అప్పుడు తెలుస్తుంది నేనేంటో. మన వాళ్ళు కూడా బాగా కష్టపడుతున్నారు సార్, కాకపోతే ఆ క్యాన్సర్ డ్రగ్ విషయంలో వాళ్ళు బాగా ఎక్స్పెన్స్ చేస్తున్నారు, చాలామంది సైంటిస్టులని పెట్టుకున్నారు, మనం కష్టపడి వాళ్ళ ఫార్ములా మాత్రమే సంపాదించగలిగాం, కానీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో మనకి తక్కువ మంది సైంటిస్టులు ఉన్నారు, మనం ఎంతగా ట్రై చేసినా వాళ్ళకన్నా ముందు తీసుకురావడం కష్టం సార్ అని బాగా భయపడుతూ చెప్తాడు. ముసలినా కొడక, కూసి పారేస్తా, నా ముందు కుదరదు కష్టం అని మాట అంటే అంటూ పీక పట్టుకుంటాడు రంజిత్. రాంబాబు బాగా భయంతో వణికిపోతాడు. ఇది సక్సెస్ అవ్వలేదనుకో నీ పీక కొరికి చంపుతా, ఆ తర్వాత నీ పెళ్ళాం పక్కల్లో రోజుకొకడుంటాడు, అది రోజు పొద్దున్న కాలేజ్లో పాఠాలు చెప్తుంది, రాత్రిళ్ళు శృంగార పాఠాలు నేర్పుతుంది అంటూ వదిలేస్తాడు. రాంబాబు భయంతో కంపించిపోతూ ఓకే సార్, కంప్లీట్ చేస్తాం అంటాడు. దొబ్బేరా ముసలి కుక్క, చెయ్యకపోతే నీ చావు దారుణంగా ఉంటుంది గుర్తుంచుకో అని పంపిస్తాడు. తను వెళ్ళాక రంజిత్ తనలో తాను ఏంటిలా అవుతోంది, మొన్న దాని చావుని మనస్ఫూర్తిగా ఆస్వాదించలేకపోయాను, దానికి తోడు అది మొదటిసారి భయపెట్టింది నన్ను, ఇప్పుడేమో ఈ క్యాన్సర్ డ్రగ్ పేటెంట్ తెచ్చుకొని ఫార్మా కింగ్ అవుదామనుకుంటే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి, ఏం జరుగుతోంది నాకు అనుకుంటాడు. అక్షిత్ ప్రకాష్ రూమ్లో కూర్చొని మాట్లాడుతుండగా కాలింగ్ బెల్ మోగుతుంది. ప్రకాష్ నేను చూస్తా బావ అని వెళ్ళి డోర్ ఓపెన్ చేసి స్టన్ అయి చూస్తాడు. ఎదురుగా అశ్విత్ పూజ ఉంటారు. పూజ కోపంగా ప్రకాష్ని చూస్తుంది. పూజక్క ఏంటిటొచ్చావు, నేను నైట్ వచ్చాను, నేనే మీ ఇంటికి వద్దామనుకున్నా ఈవినింగ్ అంటాడు అక్షిత్కి వినపడేట్టు కావాలని. అక్షిత్ తనని పూజ చూస్తే బాధపడుతుందని వెంటనే బాత్రూంలోకి దూరి లాక్ చేసుకుంటాడు. పూజకి బాత్రూమ్ డోర్ సౌండ్ వినిపిస్తుంది. అదేం లేదు ప్రకాష్, ఇటువైపు వస్తే ఆ సూపర్ మార్కెట్ అతను నువ్వు వచ్చావని చెప్పాడు, ఒక్కడివే వచ్చావా, అక్షిత్ రాలేదా? హా రాలేదక్క, నేనొక్కడనే వచ్చా, వాడు సండే వస్తా అన్నాడు అంటాడు. అమ్మో, నన్ను చూసింది కాబట్టి నేనెటు తప్పించుకోలేను, సో వాడు మాత్రం రాలేదని చెప్పా, అట్లీస్ట్ గుడ్డిలో మెల్ల అనుకుంటాడు మనసులో. సరే అయితే మేము ఇక్కడే లంచ్ చేద్దాం అనుకుంటున్నాం, నీకు ఇబ్బంది లేదు కదా అంటుంది ప్రకాష్ కళ్ళలోకి చూస్తూ. ప్రకాష్ మనసులో చచ్చాను, వాడు కూడా అయిపోయాడు అనుకుంటాడు బాత్రూంలోకి చూస్తూ. ఇంట్లో ఏం లేవు వదినా, నేను ఆన్లైన్ ఆర్డర్ పెడదాం అనుకుంటున్నా అంటాడు ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలని ప్రకాష్. అయ్యో అవునా, సరే అయితే మాకు కూడా ఆర్డర్ చెప్పు, ముగ్గురం కలిసి తిందాం అంటుంది. అశ్విత్ నవ్వుకుంటూ ఇద్దరినీ చూస్తుంటాడు. మీకు కూడా చెప్పాలా ఆర్డర్ అంటాడు నీరసంగా. అదేంటి ప్రకాష్ అలా అంటావు, రాక రాక ఫస్ట్ టైం నీ ఫ్లాట్కి వస్తే ఇలా ఇష్టం లేనట్టు బిహేవ్ చేస్తున్నావు, సరే మేం వెళ్ళిపోతానులే అంటుంది బాధపడుతున్నట్టు నటిస్తూ. ఛీ అయ్యో అలా అనుకోకక్క, నేనేదో వేరే ఆలోచనలో ఉండి అలా అన్నాను అంతే, మీరు రావటం నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఇప్పుడే చెప్పనా ఆర్డర్ అంటాడు ప్రకాష్. ఇప్పుడు వద్దులే, కాసేపు ఆగి చెప్పు, అయినా అక్షిత్ ఇంకా ఫోన్ చేయలేదు మాకు, నీకేమన్నా చేశాడా? పొద్దున్న చేశాడక్క, కొంచెం బిజీగా ఉన్నానన్నాడు ఏటో ఆలోచిస్తూ చెప్పాడు ప్రకాష్. అక్షిత్ లోపల నుంచి అన్నీ వింటుంటాడు. తనకి ఫోన్ హాల్లోనే మర్చిపోయినట్టు గుర్తొస్తుంది.
సరే నేనే కాల్ చేస్తాలే అని అక్షిత్ నెంబర్కి కాల్ చేస్తుంది. అక్కడే ఉన్న అక్షిత్ ఫోన్ రింగ్ అవుతుంది. ప్రకాష్కి మైండ్ బ్లాంక్ అయిపోతుంది. చచ్చాన్రా దేవుడా అనుకుంటూ తింగరి ఫేస్ వేసుకుని పూజని చూస్తాడు. పూజ ఫోన్ తీసుకొని, ప్రకాష్ నీదేనా ఫోన్, మీ వదిన చేస్తుంది అంటూ ప్రకాష్కి ఇస్తుంది. ప్రకాష్ ఇబ్బందిగా ఫేస్ పెట్టి ఫోన్ తీసుకుంటాడు. అరే మీ వదిన నెంబర్ నా నెంబర్ ఒకేలా ఉన్నాయే అంటూ అశ్విత్ వైపు తిరిగి, అశు ఈ విచిత్రం చూసావా, నా నెంబర్ ప్రకాష్ వాళ్ళ వదిన నెంబర్ సేమ్, ఎంత విచిత్రమో, టెలికాం కంపెనీ వాళ్ళు ఒకే నెంబర్ ఇద్దరికీ ఇచ్చారు అంటూ కోపంగా ప్రకాష్ వైపు చూస్తుంది. అక్క ప్లీజ్, నీకు అర్థమైపోయిందని నాకు అర్థమైంది అని అంటుండగా అక్షిత్ బాత్రూమ్ తలుపు తీసి బయటకు వస్తాడు. పూజ అక్షిత్ని చూసి, అరే ముంబైలో ఉన్న సార్ సడన్గా బెంగళూరు బాత్రూంలో నుంచి బయటకొచ్చారే అంటుంది వెటకారంగా. నీకుందిలే ఇవాళ అన్నట్టు సైగ చేస్తాడు అశ్విత్ నవ్వుతూ అక్షిత్ని చూసి. ప్లీజ్ వదినా సారీ అంటాడు తలదించుకుని అక్షిత్. ఎందుకు ఇంటికి రాకుండా ఇక్కడికి వచ్చావు ఫస్ట్? ఒకవేళ నైట్ లేట్ అయిందనుకున్నా మార్నింగ్ అయినా ఇంటికి రావాలిగా, ఎందుకు రాలేదు అంటుంది కోపంగా పూజ. అది ఏదో సరదాగా వీడితో గడుపుదామని నసుగుతూ అంటాడు. ఓహో సరదాగా ఇక్కడ గడుపుతావా, అంటే ఆ ఇంట్లో నీ సంతోషానికి నేను అడ్డొచ్చానా అంది కొంచెం బాధగా. అక్షిత్కి తను ఎంత తప్పు మాటన్నాడో అర్థమయ్యి, అయ్యో వదినా నేను ఆ ఉద్దేశంతో అనలేదు, ప్లీజ్ తప్పుగా అనుకోకు, నువ్వు నా సంతోషానికి అడ్డు కాదు, నువ్వే మా సంతోషం అంటాడు కూల్ చేయడానికి. సరే అయితే ఇంటికి వెళ్దాం పదండి అంటుంది. ఫుడ్ ఆర్డర్ ఇద్దామక్క, మళ్ళీ అక్కడికెందుకు ఇప్పుడే, మీ అక్క ఆల్రెడీ అక్కడ వండింది బాబు అందరికీ అంటాడు అశ్విత్ నవ్వుతూ. ఆల్రెడీ వండిందా, మేము వచ్చామని ఎలా తెలిసిందిరా అడుగుతాడు ఆశ్చర్యపోతూ అక్షిత్. ఈసారు మార్నింగ్ సూపర్ మార్కెట్కి వెళ్ళి 2 టూత్ బ్రష్లు కొన్నాడంట. అప్పుడే మేము కూడా సూపర్ మార్కెట్కి వెళ్ళాం సరుకులు తీసుకుందామని. అక్కడ మేనేజర్ నన్ను చూసి మీ ఫ్రెండ్ ప్రకాష్ వచ్చి 2 బ్రష్లు తీసుకెళ్లాడని చెప్పాడు. మీ వదినకి వెంటనే డౌట్ వచ్చింది మీరిద్దరూ వచ్చారని అంటాడు అశ్విత్. అక్షిత్ కోపంగా ప్రకాష్ వైపు చూస్తాడు. బా మరీ అలా చూడకరా భయమేస్తోంది అంటాడు. చెత్తనా డాష్గా 2 రోజులు చేతిలో పేస్ట్ వేసుకొని పళ్ళు తోముకుంటే చస్తావా, పుట్టిన దగ్గర నుంచి బ్రష్తోనే పళ్ళు తోమారు మరి సార్ గారు అంటూ తిడతాడు. ఇంకా మీ గొడవాపి ఇంటికి పదండి అంటూ బయటకు దారి తీస్తుంది పూజ. ఇంటికి వెళ్ళాక అందరూ డిన్నర్ చేస్తారు. వెంటనే ప్రకాష్ తన ఫ్లాట్కి వచ్చేస్తాడు. పూజ బాగా కోపంగా ఉంటుంది అక్షిత్ పైన. అశ్విత్ నాకు నిద్ర వస్తోంది అంటూ లోపలికెళ్తాడు. పూజ అక్షిత్తో ఇప్పుడు చెప్పు రాత్రి ఎందుకు ఇంటికి రాలేదు అంటుంది కోపంగా. వదినా ఊరికే ఒక 2 రోజులు అక్కడ ఉందాం అనుకున్నా అంతే అంటాడు తలంచుకుని. అక్షిత్ నిజం చెప్పు, నాకు కోపం వస్తుంది, లేదనుకో అత్తయ్యకి మామయ్యకి చెప్తా అంటుంది పూజ. అయ్యో వద్దు వదినా, నీకు అన్నయ్యకి కొంచెం ప్రైవసీ ఉంటుందని అలా చేశాను అంటాడు తల వంచుకొని. చంపుతా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేవంటే, నువ్వుంటే నాకేమన్నా ఇబ్బంది అనుకున్నావా? ఇప్పుడు నేను మీ అన్నయ్య ఒకే రూమ్లో ఉన్నా నువ్వు అడ్డు చెప్పగలవా? నువ్వు మీ అన్నయ్య ఇద్దరూ వేరు కాదు. మీ అన్నయ్య నా భర్త, నువ్వు నా బిడ్డవి. నీకు పెళ్ళాం వచ్చేంతవరకు మాతోనే ఉండాలి. నువ్వుంటే మా సంతోషానికి ఏం అడ్డు కాదు. నువ్వు మాతో ఉంటేనే మాకు చాలా సంతోషం. ఇంకెప్పుడైనా ఇలాంటి పిచ్చి పనులు చేసావనుకో నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను పరాయిదాన్లా అంటుంది కన్నీళ్లతో. అక్షిత్కి అప్పటికే కళ్ళల్లో నీళ్ళొస్తాయి. అక్షిత్ సారీ వదినా, మీరెప్పుడూ మాతోనే ఉండాలి, ఇంకెప్పుడు అలా చెయ్యను అంటాడు బాధగా. నా బంగారు కొండ, ఇంకెప్పుడు ఇలా చేయకమ్మా అంటుంది కన్నీళ్లు తుడుస్తూ. ఓకే అంటాడు నవ్వుతూ. అక్షిత్ తన రూంలోకి వెళ్తాడు. పూజ అశ్విత్ దగ్గరికి వెళ్తుంది. బాగా భయపెట్టావు మా తమ్ముణ్ణి, మనకి ప్రైవసీ ఇవ్వటం కోసం రాలేదని చెప్పాడు, ఇంకెప్పుడు ఇలా చెయ్యొద్దని చెప్పా అంటూ అశ్విత్ పెదాలని అందుకుంటుంది. వాడంతే, ఎప్పుడూ పక్కవాళ్ల గురించి ఆలోచిస్తాడు అంటూ పూజని చిన్నగా అల్లుకుపోతాడు. అందులో తప్పేం లేదు, కానీ ఇక్కడ నేను ఉన్నప్పుడు అలా ఉండకూడదు. తన పెళ్ళయ్యేంతవరకు మనమే బాధ్యత తీసుకోవాలి. ఇంకోసారి ప్రైవసీ అని తను అన్నా, నువ్వు తనని ఎంకరేజ్ చేసినా నేను నీతో ఉండను అంటుంది పక్కకి తిరిగి. అయ్యో అలా ఎప్పటికీ జరగదు, నీ మాట నేను ఎందుకు వినను, వింటాను అంటూ తనను గట్టిగా పట్టుకొని దగ్గరకు లాక్కొని తన వైపు తిప్పుకొని మళ్ళీ పెదవులు అందుకుంటాడు. నీ కల్లరి బాగా ఎక్కువ అవుతోంది, రాత్రి చూడు ఎలా కొరికావో అంటూ తన ఎద మీది ఘాట్లు చూపిస్తుంది.
అయ్యో సారీ పూజ, ఏదో ఆ టైంలో చేసినట్టున్నాను అంటూ తనను వదిలి తల పక్కకి తిప్పుతాడు బాధగా. ఏంటి వదిలేసావు నన్ను అంటూ తల తన వైపుకు తిప్పుకుంటుంది. అశ్విత్ అమాయకంగా ఫేస్ పెట్టి తప్పు చేసినట్లుగా తల దించుతాడు. పూజకి అశ్విత్ని అలా చూడగానే కన్నీళ్ళొస్తాయి. కళ్ళు తుడుచుకుంటూ, పిచ్చి కన్నా, ఇంత సెన్సిటివ్ అయితే ఎలా? లవ్లో ఇవన్నీ ఉంటాయి. ఆ టైంలో ఎవ్వరం కంట్రోల్ చేసుకోలేం. అప్పుడు ఇలా ఘాట్లు పడతాయి. దానికి ఇలా అయితే ఎలా అంటూ దగ్గరికి లాక్కొని గాఢంగా ముద్దు పెట్టి గట్టిగా హత్తుకుంటుంది. అయినా అశ్విత్ యాక్టివ్ అవ్వలేకపోతాడు. మళ్ళీ ఎక్కడ తనని గాయపరుస్తానోనని. పూజ ఇంకా ఇలా బ్రతిమలాడితే కుదరదని తను కూడా గట్టిగా అశ్విత్ ఎద మీద కొరుకుతుంది. అశ్విత్ చిన్నగా తనకి సహకరిస్తూ తనకి అనుగుణంగా రియాక్షన్ ఇస్తాడు. అలా చిన్నగా పూజ అశ్విత్లో ఉన్న గిల్టీ ఫీలింగ్ పోగొట్టి నార్మల్ చేస్తుంది. కాసేపటికి ఇద్దరూ అలసిపోయి పూజ అశ్విత్ గుండెల మీద తలపెట్టి నిద్రపోతుంది. అశ్విత్ పూజ తల నిమురుతూ పడుకుంటాడు. సాయంత్రం ఇద్దరూ లేచి రూమ్లోంచి బయటకొస్తారు. అక్షిత్ పూజకి ముంబైలో తను కొన్న డ్రెస్ మెటీరియల్ ఇచ్చి, అక్కడ నీకు డ్రెస్ తీసుకొని రావచ్చు వదినా, కానీ మెటీరియల్ అయితే నువ్వే నీకు నచ్చినట్టు కుట్టించుకుంటావు కదా, అక్కడ చాలా ఫేమస్ డ్రెస్ మెటీరియల్స్ అంటాడు. వావ్, చాలా బాగున్నాయి అక్షిత్, నాకు బాగా నచ్చాయి, చాలా బాగున్నాయి అంటుంది సంతోషంతో. నైట్ డిన్నర్ చేశాక పూజ సాత్వికకి ఫోన్ చేస్తుంది. ఏంటి ఇప్పుడు చేశావు? బావని ఒంటరిగా ఉంచావా ఏమిటి? పోవే రాక్షసి, అక్షిత్ వచ్చాడు, నాకు డ్రెస్ మెటీరియల్ తీసుకొచ్చాడు ముంబై నుంచి సంతోషంగా చెప్తుంది పూజ. సూపర్, నీకన్నీ తీసుకొస్తాడు, నాకు ఎప్పుడు తెస్తాడో. అయినా నాకు మెసేజ్లో కూడా చెప్పలేదు రిటర్న్ అయినట్టు, ఎప్పుడొచ్చాడు? అదంతా ఓ కథలే, మాకు ప్రైవసీ ఇద్దామని ఇంటికి రాకుండా ప్రకాష్ ఫ్లాట్కి వెళ్ళాడు. అది మాకు తెలిసిపోయింది. అక్కడికి వెళ్ళి ఇంటికి తీసుకొచ్చి ఫుల్ కోటింగ్ ఇచ్చేశా. ఏమన్నాడు మా ఆయన పాపం? నేను బాగా కోటింగ్ ఇచ్చేసరికి తన కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. నా చెయ్యి పట్టుకొని సారీ చెప్పాడు అంది. ఏడ్చాడా? నా ప్రాణాన్ని ఏడ్పించావా నువ్వు అంటుంది బాధగా. ఓయ్ పిచ్చి, నేను మందలించానే అంతేరా, నువ్వు బాధపడుకు అలా ప్లీజ్ అంటుంది. పోవే, నీతో మాట్లాడినింకా, అలా ఎలా ఏడిపించావే పాపం? పాపం అనిపించలేదా? అయినా నీకు మనసెలా వచ్చిందే? కన్నీళ్ళు వస్తుండగా అడుగుతుంది. ఏంటే ఆ మాటలు? తను ఏడవలేదు, నా సెంటిమెంట్కి కన్నీళ్లు పెట్టుకున్నాడు అంతే. నువ్వు పిచ్చిగా మాట్లాడకు రాక్షసి. తను ఏడిస్తే నీకన్నా ముందు నేను, నాతో పాటు ఇంకా 8 మంది వదినలు ఉన్నారు, ఎవ్వరూ ఊరుకోరు. తనంటే అందరికీ ప్రాణం. నువ్వు పిచ్చి మాటలు మాట్లాడకుండా ఉండు అంటుంది పూజ. నువ్వేమైనా చెప్పు, తను ఏడ్చాడంటేనే నేను తట్టుకోలేకపోతున్నా. ఇప్పుడే ఫోన్ చేసి తనకి నా అంగీకారం తెలుపుతా, ఇంట్లో కూడా చెప్పేస్తాం. కావాలంటే పెళ్లి చేసుకున్నాక చదువుకుంటా అంటుంది ఏడుస్తూ. కొడతా అలా మాట్లాడావంటే. ముందు ఎగ్జామ్స్ బాగా రాయి, కావాలంటే హౌస్ సర్జన్స్ చేస్తున్నప్పుడు పెళ్లి చేసుకో. నా బుజ్జి సాత్వికవి కదా, నా మాట వినాలి అంటుంది ఓదారుస్తూ. సరే కానీ ఇంకా నీతో మాట్లాడను పో, బాయ్ అని ఫోన్ కట్ చేసి ఏడుస్తూ అక్షిత్ ఫోటోని చూస్తుంటుంది. అక్షిత్కి ఫోన్ చేద్దామని మనసు ఎంతగా పోరుతున్నా కంట్రోల్ చేసుకొని బెడ్ పైన పడుకొని ఏడుస్తూ ఉండిపోతుంది. సోమవారం ఉదయం అక్షిత్ ఆఫీస్కి వెళ్తాడు. కాసేపటికి మేఘన వస్తుంది. హాయ్ మేఘన, ఏంటి ఇలా వచ్చారు? మీరు బాగా బిజీ కదా సార్, మీ అపాయింట్మెంట్ దొరకడం కష్టంగా ఉంది మాకు అంటుంది నవ్వుతూ. అదేం లేదు, ముంబై ఆఫీస్లో కొంచెం వర్క్ ఉండి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు చెప్పండి, దేనికోసం వచ్చారు? మిమ్మల్ని చూద్దామని వచ్చా సార్, వేరే రీజన్ ఏం లేదు తడుముకోకుండా చెప్తుంది మేఘన. ఇలా కలవడం కోసం ఆఫీస్కి వస్తే బాగోదు. ఇక్కడ ఓన్లీ వర్క్, నో పర్సనల్ థింగ్స్. సో అలాంటివి మాట్లాడడానికి ఇక్కడికి రాకండి, బాగోదు అంటాడు అక్షిత్. ఆ విషయం చెబుదామనే వచ్చా సార్, మీకు కుదిరితే సాటర్డే నైట్ డిన్నర్కి వస్తారా? అక్షిత్ ఒక క్షణం ఆలోచించి వస్తా మేఘన అంటాడు. థ్యాంక్ యూ సార్ అని షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతుంది మేఘన. రోజులు నార్మల్గా గడిచిపోతుంటాయి. సాత్వికకి నెక్స్ట్ మండే నుండి ఎగ్జామ్స్ అవడంతో కొంచెం బిజీగా ఉంటుంది చదువులో. డైలీ అక్షిత్ నుండి మెసేజ్ వస్తేనే తను చదవటం స్టార్ట్ చేస్తుంది. పూజ కూడా అక్షిత్తో నెక్స్ట్ మండే నుండి ఆఫీస్కి వెళ్ళటం లేదు, రిజైన్ చేసి ఒక 3 వీక్స్ ఉండి వైజాగ్ వెళ్తా అంటుంది. నీ ఇష్టం వదినా, నీ ఇష్టాన్ని ఎవరు కాదనరు అంటాడు అక్షిత్ నవ్వుతూ. అక్షిత్ కూడా కొత్త అసైన్మెంట్స్తో బిజీగా ఉంటాడు. ఫ్రైడే ఈవినింగ్ మేఘన అక్షిత్కి కాల్ చేసి రేపు డిన్నర్కి వెళదామని చెప్తుంది. ప్రకాష్తో ఈ విషయం గురించి చెప్పాడు ఆల్రెడీ.
నెక్స్ట్ డే ప్రకాష్ అక్షిత్ ఇంటికి వస్తాడు. వదినా, ఈరోజు నేను బయటికి వెళ్తున్నాను డిన్నర్కి అంటాడు పూజతో. ఓ, ఇద్దరు వెళ్తున్నారా? మాకు చెప్పలేదు అంటుంది. అయ్యో, వీడితో కాదు వదినా, మేఘన డిన్నర్కు పిలిచింది అంటాడు. ఓ, ఆ రోజు రెస్టారెంట్లో పరిచయం చేస్తావు ఆ పిల్ల? అవును వదినా, తనే మొన్న మండే వచ్చి చెప్పింది సాటర్డే నైట్ డిన్నర్కి వెళ్దామని. సో నేను ఈరోజు నైట్ బయటికి వెళ్తాను. ఏమన్నా స్పెషలా మరిది గారు అంటుంది నవ్వుతూ. పాప సరికి ప్రపోజ్ చేసే ప్రోగ్రాం పెట్టినట్టుంది అంటాడు ప్రకాష్ నవ్వుతూ. తను ప్రపోజ్ చేస్తే నేను నా స్టైల్లో నో చెప్తా నవ్వుతూ అన్నాడు అక్షిత్. అయ్యో, అదేంటి అక్షిత్, తను చాలా బాగుంటుంది కదా, అందులోనూ మంచి అమ్మాయిలా ఉంది. ఆస్తి, అందం, అణకువ అన్నీ ఉన్న అమ్మాయి, ఇంకెందుకు నో చెప్పటం? ఏం చెప్తాడా అని అడుగుతుంది పూజ. ఎంత మంచి అమ్మాయి అందగత్తి అయినా తనని నేను అంగీకరించలేను వదినా, నాకు తను నచ్చలేదు అంటాడు. సరే, వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండు. నువ్వు నో చెప్తే తను ఎలా రియాక్ట్ అవుతుందో ఏమో. నువ్వు కూల్గా ఉండు, కోపగించుకోకు చెయ్యి పట్టుకుంటూ అంటాడు ప్రకాష్. ఎలా కనిపిస్తున్నానరా నీకు? మరీ రాక్షసుల్లా కనిపిస్తున్నానా నవ్వుతూ అంటాడు అక్షిత్. కాసేపటికి మేఘన కాల్ చేసి హోటల్ పేరు చెప్పి అక్కడికి రమ్మంటుంది. అక్షిత్ అందరికీ బాయ్ చెప్పి కార్ తీసుకొని వెళ్తాడు. అక్కడ మేఘన అప్పుడే వచ్చి ఉంటుంది. తను గ్రీన్ కలర్ శారీ కట్టుకొని మ్యాచింగ్ బ్యాంగిల్స్ పెట్టుకొని సింపుల్ మేకప్తో రెడీ అయి ఉంటుంది. అక్షిత్ నార్మల్గా రెడీ అయి వెళ్తాడు. వైట్ షర్ట్, బ్లూ జీన్స్ వేసుకొని వెళ్తాడు. మేఘన అక్షిత్ని చూస్తూ మనసులో, నువ్వు సింపుల్గా ఉంటేనే పిచ్చెక్కిపోతోంది నాకు, ఇంకా ఫుల్గా రెడీ అయి వస్తే నా ఊపిరి ఆగిపోతుందేమో. ఏమున్నావురా బాబు అంటూ నిట్టూర్పు విడుస్తుంది. హాయ్ మేఘన, ఎంతసేపు అయింది వచ్చి అంటాడు విష్ చేస్తూ అక్షిత్. ఇప్పుడే సార్, జస్ట్ 5 minutes అయింది. ఇద్దరు వెళ్ళి రూఫ్ టాప్లో మూన్లైట్ డిన్నర్కి వెళ్తారు. అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. లైట్ మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. అక్కడ ఉన్న అన్ని టేబుల్స్ మేఘన బుక్ చేయడంతో ఖాళీగా ఉంటాయి. మేఘన తనని తీసుకెళ్ళి ఒక చైర్లో కూర్చోబెట్టి తను కూడా కూర్చుంటుంది ఎదురుగా. ఏంటి ఇంత సడన్ సర్ప్రైజ్ మేఘన అంటాడు నవ్వుతూ. ఫస్ట్ టైం మీతో డిన్నర్ కదా, అందుకే ఇలా ప్లాన్ చేశా సార్ అంటుంది కంటి నిండా సంతోషంతో. ఓ ఓకే, థ్యాంక్ యూ, చాలా బాగుంది. ఎనీథింగ్ స్పెషల్? ఎనీ స్పెషల్ అకేషన్? చెప్తా సార్, ముందు ఫుడ్ ఆర్డర్ ఇద్దాం అంటూ బేరర్ని పిలుస్తుంది. అక్షిత్ తనకు కావాల్సిన ఐటమ్స్ చెప్తాడు. మేఘన కూడా తనకు కావాల్సినవి చెప్తుంది. ఇద్దరు తింటూ మాట్లాడుకుంటారు. తిన్న తర్వాత అక్కడే ఇద్దరు చిన్నగా నడుస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పండి మేఘన, ఏంటి స్పెషల్? అది చెప్పే ముందు మీకు నా గురించి చెప్తాను. అమ్మ నాన్నకి నేను, అన్నయ్య ఇద్దరం పిల్లలం. అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. చిన్నప్పటి నుంచే నాన్న వాళ్ళు కాంట్రాక్ట్ వర్క్స్ చేయడం, నాన్న బాగా కష్టపడడంతో బాగా సంపాదించారు. ఆ తర్వాత ఫార్మా ఫీల్డ్లో కూడా ఎంటర్ అయ్యాం. అన్ని చోట్ల నాన్న సక్సెస్ అయ్యారు. అన్నయ్య కూడా డిగ్రీ చదువుతున్నప్పటి నుండే నాన్నకి హెల్ప్ చేసేవాడు. తర్వాత అన్నయ్య పూర్తిగా బిజినెస్లోకి వచ్చేశాడు. నాన్న ఈ మధ్యనే చనిపోయారు. ఇప్పుడు నేను అన్నయ్య మాత్రమే ఉన్నాం. నేను ఆస్ట్రేలియాలో MBA చేశాను. నాకు బిజినెస్ అంటే బాగా ఇంట్రెస్ట్. నాకు ఒక బావ. అన్నయ్య బావ ఇద్దరూ చిన్నప్పటి నుండి కలిసి పెరిగారు. బావ కూడా అన్నయ్యతో పాటుగా బిజినెస్ చూసుకుంటుంటాడు. నేను ఆస్ట్రేలియా నుండి వచ్చాక నాకు ఫైనాన్స్ బిజినెస్ గురించి చెప్పారు. నన్ను ఆ ఫైనాన్స్ కంపెనీకి చైర్పర్సన్గా చేద్దామనుకున్నారు. దానికే మీరు సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తోంది. నేను మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే ఎంతో ఇష్టపడ్డాను. మీ స్పీచ్, మీ బాడీ లాంగ్వేజ్, మీ యాటిట్యూడ్, మీ డెడికేషన్ ఇవన్నీ చూశాక మీరే నాకు పర్ఫెక్ట్ మ్యాచ్ అని అనిపించింది. మీరంటే తెలియకుండానే అభిమానిస్తూ ప్రేమించడం మొదలుపెట్టాను. నేనేమీ డబ్బుందన్న అహంకారంతో ఇలా మాట్లాడడం లేదు. మీరు మీ అభిప్రాయం చెప్పండి, నేనేమీ అనుకోను అంటూ అక్షిత్ కళ్ళల్లోకి చూస్తుంది. చూడండి మేఘన, మీరంటే నాకు చాలా అభిమానం. ఇంత డబ్బు ఉన్నా కూడా మీరు చాలా సింపుల్గా ఉంటారు, చక్కగా మాట్లాడతారు. డబ్బు ఉందన్న పొగరు మీలో లేదు. కష్టపడి ఎదగాలి అనే మనస్తత్వం ఉన్న మీరు అంటే చాలా ఇష్టం. కానీ మీ ప్రేమకు నేను అర్హుణ్ణి కాను. ఎందుకంటే నేను ఇప్పటికే ఒకరిని ఇష్టపడుతున్నాను. తననే పెళ్లి చేసుకుంటాను. తనంటే నాకు ప్రాణం. తప్పుగా అనుకోవద్దు. తనని తప్ప ఇంకెవరిని నా పక్కన ఊహించుకోలేను అంటాడు. అయ్యో, ఇట్స్ ఓకే సార్, మీరంటే నాకెప్పటికీ గౌరవమే. ఈ విషయంలో ఇంకెప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అంటుంది వస్తున్న కన్నీటిని దిగమింగుకుంటూ మేఘన.
థ్యాంక్స్ మేఘన, నన్ను అర్థం చేసుకున్నందుకు అంటాడు. షేక్ హ్యాండ్ ఇస్తూ మేఘన కూడా తన చేతిని పట్టుకుని వదిలేస్తుంది. ఆ తర్వాత ఇద్దరూ బయటకు వచ్చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అక్షిత్ వెళ్ళేసరికి ముగ్గురు వెయిట్ చేస్తుంటారు. ఏదో బోర్డ్ ఎగ్జామ్స్ రాసిన స్టూడెంట్స్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా. అక్షిత్ లోపలికి రాగానే, బా ఏమైంది, ఆ పిల్ల ఏం చెప్పింది, లవ్ ప్రపోజ్ చేసిందా లేక వేరే ఏదన్నా మ్యాటరా అని వరుస పెట్టి క్వశ్చన్స్ వేస్తాడు ప్రకాష్. హే నువ్వాగు ప్రకాష్ అని, ఏం జరిగింది అక్షిత్ అని అడుగుతుంది పూజ. అక్షిత్ జరిగిందంతా చెప్తాడు. అందరూ ఊపిరి పీల్చుకుంటారు. అక్షిత్ మేఘన దగ్గరికి వెళ్ళిన తర్వాత పూజ ప్రకాష్తో, ఎందుకు నువ్వెప్పుడు తనని కోప్పడొద్దు అని చెప్తావు, తనకి నిజంగా అంత కోపం వస్తుందా, తను ఎప్పుడు నార్మల్గానే ఉంటాడు, మనతో ఎప్పుడూ కోపంగా మాట్లాడిందే లేదు, అందరూ బాగా చెప్తారు తన గురించి, కానీ నువ్వెందుకు అంత భయపడతావు అంది. వాడి కోపం మీరెప్పుడు చూడలేదక్క, వాడి ప్రేమ ఎంత హాయిగా ఉంటుందో వాడి కోపం అంత భయంకరంగా ఉంటుంది. వాడికి ఎప్పుడూ కోపం రాదు, ఒకవేళ వచ్చిందో వాడిని ఎంతో ఇష్టపడే వాళ్ళు కూడా ఆ కోపాన్ని చూసి భయపడతారు. తప్పుని సహించలేడు. వాడు ఆవేశంలో ఉన్నప్పుడు ఎదుటివాడికి గాలి కూడా అందదు. పంచభూతాలు కూడా వాడి కంట్రోల్లో ఉన్నట్టుంటుంది. భయాన్ని భూతద్దంలో చూపిస్తాడు. అందుకే వాడిని కోపం తెచ్చుకోకు అని చెప్తాను. వాడు కోపంలో ఉన్నప్పుడు ఎదుటోడికి ఏం జరిగినా పట్టించుకోడు. వాడు ముంబైలో ఉన్నప్పుడు ఆ కోపంలోనే ఒకడిని దారుణంగా కొట్టి చంపబోయాడు. అవునా అంటుంది కొంచెం భయం కొంచెం ఆశ్చర్యంతో పూజ. అవునక్క, వాడు తప్పును సహించలేడు, అదే వాడి కోపానికి కారణం. అది వచ్చిన క్షణం అవతలివాడు చావుని బలంగా కోరుకుంటాడు. అలాంటి ఒక తప్పు అక్కడ జరగడంతో మేం మొదటిసారి ఒక రాక్షస క్రోధాన్ని చూశాం. అసలు ఏం జరిగిందో చెప్పు ప్రకాష్ అడిగింది పూజ క్యూరియాసిటీతో. చెప్తా అక్క, నువ్వు ఆ ఇంట్లోకి వెళ్తున్నావు, సో నువ్వు తెలుసుకొని తీరాలి. ఇది చెప్పాక నువ్వు వాడిని ఎలా రిసీవ్ చేసుకుంటావో తెలియదు. ఒక్కటి చెప్తున్నా, వాడు ఎప్పుడూ తప్పు చేయలేదు, ఎప్పటికీ తప్పు చెయ్యడు అంటూ చెప్పటం మొదలు పెడతాడు. అది మేము ఐఐటి ముంబైలో జాయిన్ అయిన రోజు. అందరికీ కొత్తగా ఉంది, ఎవరికి ఎవరని తెలీదు. అక్కడికి వెళ్ళాక నాకు ఫస్ట్ పరిచయం అయింది అక్షిత్. హాయ్ బాస్, తెలుగా? అవునండి, నా పేరు ప్రకాష్, మీ పేరు? అక్షిత్. అండి గిండి వద్దు, ఎటో తర్వాత ఒరే బావా మచా అని పిలుచుకుంటాంగా అన్నాడు నవ్వుతూ. అంతలో ఒకడు వచ్చి, హాయ్ నా పేరు శౌర్య, వీడు మహేష్ అంటూ పక్కన ఉన్న అబ్బాయిని చూపించాడు. అంతలో ఇంకొకడు వచ్చి, బాస్ మీరు తెలుగంట కదా, నా పేరు బాలసుందర్ అంటాడు. మేమంతా ఒకే రూమ్ తీసుకున్నాం. మాకు హాస్టల్ 2 అలాట్ చేశారు. అక్కడున్న తెలుగు సీనియర్స్ వచ్చి మమ్మల్ని పరిచయం చేసుకున్నారు. ఇక్కడ అంతా బాగుంటుంది, మీకు ఏం ప్రాబ్లం ఉన్నా చెప్పండి. కానీ ఇక్కడ ఒక లోకల్ వాడు ఉన్నాడు, వాడి పేరు ప్రీతం, వాడితో జాగ్రత్త, కొంచెం ర్యాగింగ్ అది అంటాడు. మీరు లైట్ తీసుకోండి, వాడికి ఎదురు వస్తే చంపడానికి కూడా వెనకాడడు. ఎందుకంటే వాడు మినిస్టర్కి మేనల్లుడు. కాకపోతే మంచి ఇంటెలిజెంట్ అవడంతో ఐఐటిలో సీట్ సంపాదించాడు. ఎడ్యుకేషన్ కూడా బాగానే ఉంటుంది, కాకపోతే బాగా బలుపు, లోకల్ ఫీలింగ్ ఎక్కువ, అమ్మాయిల పిచ్చి కూడా ఉంది. జూనియర్ అమ్మాయిల్ని ఏడిపించడం, ముద్దులు పెట్టడం లాంటివి చేసేవాడు. వాడికి తెలుగు వాళ్ళు తమిళ్ వాళ్ళు అంటే కొంచెం కోపం. వాడికి భయపడి ఎవ్వరం వాడికి ఎదురు వెళ్ళాం. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అని జాగ్రత్తలు చెప్పారు. చాలా థ్యాంక్స్ అన్నా, మీరంతా ఉన్నారు, మాకు అది చాలు. ఇంకా ర్యాగింగ్ అంటావా, లిమిట్స్లో ఉంటే ఓకే, లేకపోతే అప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తాం అన్నాడు అక్షిత్. తర్వాత రోజు అందరం క్లాస్కి వెళ్ళాం. అక్కడ ఇంకా తెలుగు వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు పరిచయం అయ్యారు. ఎంతమంది ఉన్నా మేము 5గురం కలిసే ఉండేవాళ్ళం. చిన్నగా డేస్ గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు ప్రీతం మా గ్యాంగ్ని పిలిచి డీటెయిల్స్ అడిగి మా చేత డ్యాన్స్ చేయించాడు. మేము బాగానే ఎంజాయ్ చేశాం. దీప్తి అని తెలుగమ్మాయి ఒకరోజు ఏడుస్తూ క్యాంటీన్లో కూర్చుంది. మేము వెళ్ళి ఏం జరిగింది అని అడిగాం. ఆ ప్రీతం గ్యాంగ్ నా దగ్గరకు వచ్చి ర్యాగింగ్ చేశారు, నన్ను పట్టుకోబోయారు, ప్రీతం ముద్దు పెట్టమన్నాడు అంది ఏడుస్తూ దీప్తి. ఓస్ అంతేనా, నాకిష్టం లేదు, అలా చెయ్యను అని చెప్తే అయిపోతుంది, దానికి ఏడుస్తారా దీప్తి అన్నాడు నవ్వుతూ అక్షిత్. రేయ్ అలా అనకు, వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టుంటారు, వాడు అమ్మాయిల్ని చూస్తే ఇలానే చేస్తాడట, చాలామంది అన్నారు, వాడు బాగా ఎక్కువ చేస్తున్నాడు అన్నాడు శౌర్య. రేయ్ మనం చదువుకోవడానికి ఇక్కడికొచ్చాం, వాడు మరీ ఇబ్బంది పెడితే అప్పుడు చూద్దాం అన్నాడు కూల్గా అక్షిత్. దీప్తి మాత్రం బాగా ఏడ్చింది.
శౌర్యగాడైతే కాదురా, ఏదో ఒకటి తేల్చుకుందాం అన్నాడు. అక్షిత్, ఇప్పుడే ఇవన్నీ వద్దు, మనమంతా బ్యాడ్ అవుతాం. ఇప్పుడే మనం జాయిన్ అయింది, సీనియర్స్తో గొడవ అంటే ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకున్నట్టే అని అందరినీ ఆపాడు అక్షిత్. శౌర్య మాత్రం, నువ్వు మరీ పిరికిగా థింక్ చేస్తున్నావురా అక్షిత్ అన్నాడు. అక్షిత్ నవ్వి ఊరుకున్నాడు. ఒకరోజు దీప్తి మా గ్యాంగ్ కలిసి క్యాంపస్లో వెళ్తుంటే ప్రీతం ఎదురొచ్చి దీప్తిని పట్టుకున్నాడు. ఏంటే ఓవర్ చేస్తున్నావు? నువ్వేమన్నా గొప్ప ఫిగర్వి అనుకుంటున్నావా? ఒక్క ముద్దు మాత్రమేగా నేను అడిగేది నిన్ను అని దగ్గరకు లాక్కున్నాడు. సార్ ప్లీజ్ నన్ను వదిలేయండి, నేను అలా చేయలేను అంటూ ఏడ్చింది దీప్తి. అన్నా వదులు, ఇది మంచిది కాదు అంటాడు సీరియస్గా శౌర్య. ఏంట్రా, ఇది నీ గర్ల్ ఫ్రెండా? నీకెందుకు దీని గురించి, పోయి చదువుకో అని నెడతాడు. సారీ అన్నా, వదిలేసేయ్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తాడు అక్షిత్. రేయ్, మీరెవ్వరూ ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోండి అరుస్తాడు ప్రీతం. అన్నా నువ్వు తప్పు చేస్తున్నావు అని ఎదురెళ్తాడు శౌర్య. అంతలో అక్కడికి అడ్మిన్ డీన్ రావడంతో ప్రీతం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శౌర్య కోపంగా అక్షిత్తో, నువ్వు ఇంత పిరికిగా ఉన్నావేంట్రా, ఛా అంటాడు. రేయ్, తొందరపడితే మనకే ప్రాబ్లం, అందులోనూ ఇది ఆడపిల్ల విషయం, ఆవేశపడకూడదు, వెయిట్ చేద్దాం అంటాడు అక్షిత్. అందరం రెగ్యులర్గా క్లాసెస్కి వెళ్తూ చక్కగా చదువుకుంటున్నాం. అప్పటి వరకు కార్పొరేట్ కాలేజ్లో బుక్స్ అన్నీ బట్టి పట్టి చదవడం వలన కొంతమందికి అక్కడ సబ్జెక్ట్ అర్థమయ్యేది కాదు. అలా ఒక కార్పొరేట్ కాలేజ్ బాధితుడే మా బాలసుందర్. వాడికి ఇంటర్లో 975 వచ్చాయి. ఐఐటి లాంగ్ టర్మ్ తీసుకొని ఇక్కడ సీట్ సంపాదించాడు. ఇక్కడ సబ్జెక్ట్ అంతా వాడికి గందరగోళంగా ఉండేది. మా బ్యాచ్లో అక్షిత్ కోచింగ్ లేకుండా ఐఐటి సీట్ కొట్టాడు. ఇంటర్మీడియట్ నార్మల్ ఒక చిన్న ప్రైవేట్ కాలేజ్లో చదివి, ఎప్పుడూ లైబ్రరీ బుక్స్ చదివి ఓన్గా ప్రిపేర్ అయ్యి సీట్ కొట్టాడు. మేము కార్పొరేట్ కాలేజ్ అయినా బట్టి చదువులు అలవాటు చేసుకోలేదు. కానీ మా బాలగాడు అలా కాదు. వాడికి ఇక్కడి సబ్జెక్ట్ లెవెల్ అర్థం చేసుకోలేకపోయాడు. ఫస్ట్ ఇంటర్నల్స్లో వాడు అన్నీ ఫెయిల్ అయ్యాడు. ఆ రోజు నైట్ అందరం నిద్రపోయాక వాడు సూసైడ్ అటెంప్ట్ చేయబోయాడు. ఫస్ట్ నుంచి వాడిని అబ్జర్వ్ చేస్తున్న అక్షిత్ వాడిని కాపాడాడు. వాడు ఇలాంటిది ఏదో చేస్తాడని ముందుగానే పసిగట్టిన అక్షిత్ అందరినీ నిద్రపోతున్నట్టు నటించమన్నాడు. అందరం పడుకొని ఏం జరుగుతుందా అని దిప్పట్లో నుంచి చూస్తూ ఉన్నాం. నైట్ 11కి బాలాగాడు లేచి రూమ్లో వాడి బెడ్ పైన ఉన్న ఫ్యాన్ స్విచ్ ఆపి బ్లాంకెట్ దానికి కట్టాడు ఊరేసుకోవడానికి. వాడు అంతా అరేంజ్ చేసుకుని బెడ్ ఎక్కి దానిలో తల పెట్టగానే అక్షిత్ రూమ్లో లైట్స్ ఆన్ చేశాడు. అందరం లేచి చూశాం. వాడు భయంతో ఏడుస్తూ మా వైపు చూశాడు. ఏరా ఆగిపోయావే, వేసుకో, మేము చూస్తాం, రేపు ఫ్యూచర్లో మాకు ఉపయోగపడచ్చు ఇది అన్నాడు బాధగా. బాలా ఏడుస్తూ వచ్చి అక్షిత్ని వాటేసుకుని, భయం వేస్తోంది బావా, ఇలాగే చదివితే నా లైఫ్ ఏంటి అని తలుచుకుంటేనే భయం వేస్తోంది. మా అమ్మ నాన్న నేను సరిగా చదవకపోతే తట్టుకోలేరు. వాళ్ళకి నా చదువు ప్రెస్టేజ్ ఇష్యూ. వాళ్ళిద్దరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్. నన్ను ఫస్ట్ నుంచి ఐఐటిలోనే చదవాలి అని బాగా ఖర్చు పెట్టి చదివించారు. ఇంటర్ వరకు అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ సబ్జెక్ట్స్ అర్థం కావడం లేదు. నాకు చదువు అంటేనే భయం వేస్తోంది అన్నాడు. అందరికీ చాలా బాధ అనిపించింది. అందరం వెళ్ళి వాడిని హక్ చేసుకుని ఓదార్చాం. అక్షిత్ వచ్చి, ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంట్రా, ఫెయిల్ అవుతున్నాననేగా బాలా? అవును బావా. పాస్ అయితే ఏం చేస్తావు? మంచి కంపెనీలో జాబ్ చేస్తాను. అసలు నీ గోల్ ఏంటి? బాగా చదివి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో కనీసం నెలకి 2 లక్షల ప్యాకేజీ తీసుకోవాలని ఉంది. సరే రా, నువ్వు పాస్ అయ్యి జాబ్ తెచ్చుకుంటే ఓకే. అలా కాకుండా ఫెయిల్ అయితే నీ ఎడ్యుకేషన్ అయ్యాక నేను నీకు మంత్లీ 2 lakhs ఇస్తాను. లైఫ్ టైం బావో, నిజంగా ఇస్తా, ప్రామిస్ అని చేతిలో చెయ్యేశాడు. బాలాగాడు ఏడుస్తూ, సారీ బావా, ఇంకెప్పుడు ఇలా చెయ్యను అన్నాడు. నేను చెప్పినట్టు చెయ్యి. రేపటి నుంచి ఒక 3 months డైలీ నాతో మార్నింగ్ వాక్కి రా. జస్ట్ క్లాస్లో ఏం చెప్తున్నారో విను, నోట్స్ రాసుకో, బట్ చదవకు. ఓన్లీ లిజనింగ్ అండ్ రైటింగ్, బట్ నో రీడింగ్. ఆ తర్వాత నువ్వే చూడు చేంజ్ అన్నాడు అక్షిత్. నిజంగా వాడు చెప్పినట్టుగానే చేసి 3 months తర్వాత వాడు అప్పుడు బుక్స్ పట్టుకొని చదివి ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్లో అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ చేశాడు. మంచి గ్రేడ్ కూడా వచ్చింది. అలా రోజులు గడుస్తుండగా ఒకరోజు క్యాంపస్లో గొడవ జరిగి ప్రీతం ఒకడిని హాకీ స్టిక్ తీసుకుని బాగా కొట్టాడు. కానీ ఎవ్వరూ వాడిపైన యాక్షన్ తీసుకోలేదు. మా జూనియర్స్కి కూడా కొంచెం భయం వేసింది ఆ దెబ్బకి. అప్పుడప్పుడు వాడు దీప్తిని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. ఒకసారి దీప్తి శౌర్య కలిసి క్యాంటీన్లో కూర్చొని మాట్లాడుతుండగా
ప్రీతం గ్యాంగ్ వాళ్ళు దీప్తితో మిస్బిహేవ్ చేశారు. శౌర్య వాళ్లతో గొడవపడ్డాడు. వాళ్ళు వాడిని కొట్టారు. అప్పుడే ఒక సీనియర్ మాకు కాల్ చేసి మ్యాటర్ చెప్పగానే అందరం పరిగెత్తుకుంటూ వెళ్ళాం. మేం వెళ్ళేసరికి దీప్తి ఒంటి మీద చున్నీ తీసేసి ఉంది. ముగ్గురు కలిసి శౌర్యని కొడుతున్నారు. అందరూ నిలబడి చూస్తూ ఉన్నారు. ప్రీతం దీప్తిని పట్టుకొని నుంచున్నాడు. మా అందరికీ భయంగానే ఉంది. శౌర్యం చూస్తుంటే వాడిని చంపుతారేమో అనుకున్నాం. అక్షిత్ పని ఉందని లైబ్రరీలో ఉన్నాడు. మేమెవ్వరం ముందుకు వెళ్లే ధైర్యం చేయలేదు. అప్పుడే ఆ విషయం తెలిసిన అక్షిత్ అక్కడికి వచ్చి కోపంతో శౌర్యని కొడుతున్న ముగ్గురిలో ఒకడిని ఎత్తుకొని కింద పడేస్తాడు. అప్పటిదాకా దీప్తిని పట్టుకున్న ప్రీతం చెయ్యి సడన్గా దీప్తిని వదిలేస్తుంది. చుట్టూ ఉన్న దాదాపు 100 మంది స్టన్ అయ్యి చూస్తారు అక్షిత్ వైపు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.